మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో మోసాపేట వద్ద మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ జిఎస్టీ తగ్గింపు ధరలపై కొంతమంది అధికారులు రావడం జరిగింది. ఇక్కడి నుంచి ట్రాక్టర్స్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలింగ్ చేయడం జరుగుతుంది. మనము అధికారులతో అడిగి ఈ తగ్గింపు ధరల పైన ఏ విధంగా తగ్గింపు ధరలు చేస్తున్నారు మనం ఈ అధికారులను అడిగి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. రండి. నమస్తేనా. కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా పెట్టారు, దాని గురించి మీ స్పందన? గత 15 నెలల్లో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. దాంట్లో రైతు భరోసా కూడా ఒక ముఖ్య కార్యక్రమం. భాగంగానే ఈరోజు మనం రాయచోటి పట్టణంలో ఈరోజు సూపర్ జిఎస్టీ అనే ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సూపర్ జిఎస్టీ అంటే గత జిఎస్టీ వచ్చి 7-8 సంవత్సరాల నుంచి కొన్ని యొక్క ఉత్పత్తుల మీద అధిక శాతం జిఎస్టీ రేట్ ఉండడం వల్ల రైతులకు భారంగా మారింది. అందుకు తగ్గించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం విన్నవించడంతో అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై మ్యాక్సిమం డిస్కౌంట్ను భరిస్తూ గవర్నమెంటే దాన్ని తీసుకొని మిగతాది డిస్కౌంట్గా ప్రకటిస్తూ ఇప్పుడు ట్రాక్టర్లు కానీ పనిముట్లు కానీ ఫర్టిలైజర్స్ కానీ డ్రిప్ ఇరిగేషన్ వస్తువులపైన మ్యాక్సిమం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఈరోజులో భాగంగా ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్లలో కూడా ఈ సూపర్ జిఎస్టీ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మరియు మిగతా అధికారులతో, నాయకులతో, రైతులతో అందరితో కలిసి ఇక్కడ రాయచోటి పట్టణంలో సూపర్ జిఎస్టీ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులకు మరియు టీడీపీ కార్యకర్తలకు మరియు అందరి పత్రికా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమాత్రం తగ్గించారన్న? అది వివిధ ఇప్పుడు ట్రాక్టర్లలో 18% నుంచి 12%, డ్రిప్లో కూడా 8%, అట్లా ఒక్కో వస్తువును బట్టి తగ్గించడం జరుగుతుంది. అది ఇప్పుడు పోర్టల్లో కూడా ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. మ్యాక్సిమం రైతులకు అందుబాటులో వచ్చేటట్టు మ్యాక్సిమం గవర్నమెంట్ ఏం చేయాలో, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రెండు కలిసి ఉమ్మడిగా, ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మనం ఈడ మార్కెట్ యార్డ్లో జరుపుకుంటున్నది కేవలం రైతులకు సంబంధించిన దాంట్లో చాలా ఉత్పత్తుల మీద తగ్గింది. బట్ ఇక్కడ ఉన్న 8-9 వస్తువులపై ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతున్నది. దాంట్లో కూడా మనం ముందుగా చెప్పుకునేట్టు ముందు ట్రాక్టర్లు, పనిముట్లలో చూస్తే మడకలు మరియు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన స్ప్రింక్లర్లు మరియు బయో ఫర్టిలైజర్స్, ఈ అన్ని ఉత్పత్తులపై మ్యాక్సిమం అంటే 20-30% వరకు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే 20-30% వరకు ఉత్పత్తులపై డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఇది రైతులు అందరూ చాలా ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నమస్తే సార్. జిఎస్టీ గురించి ధరలు తగ్గించారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? అందుబాటులో ఉండాలని జిఎస్టీ ధర తగ్గించింది. ప్రతి ట్రాక్టర్ పైన కూడా లక్ష రూపాయలు సేవ్ కావాలని, రైతులందరూ ఆనందంగా ఉండాలని మంచి ప్రభుత్వం కోరుకుంటూ రైతుల కోసం మంచి అభివృద్ధి పనులు చేపడుతుంది. నేరాజు సర్కిల్ వరకు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నా పేరు శివనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి, అన్నమయ్య జిల్లా. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సిమ్స్ ప్రోగ్రాంగా వ్యవసాయ ఎనిమిది శాఖల ద్వారా జిల్లా స్థాయిలో ఒక ఎగ్జిబిషన్ మరియు అవగాహన సదస్సు ట్రాక్టర్ ఏర్పాటు చేసాము. రైతులు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారమ్మా. ఎందుకంటే గతంలో 12% ఉండే ట్యాక్స్ ఇప్పుడు 5.0% తగ్గింది. కాబట్టి రైతులు అయితే చాలా ఆనందంగా ఉన్నారమ్మా. మీరు చూస్తున్నారు కదా స్పందన, రైతులు ఈ మీటింగ్కి ఎలా వస్తున్నారు స్వచ్ఛందంగా. కాబట్టి రైతులు ఆనందంగా ఉన్నారు. పబ్లిక్కి చాలా మేలు జరుగుతుంది, ఒక సామాన్య ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకంని, ఇది ఒక పథకం, ఈ ట్యాక్స్ రేట్స్ తగ్గించడం జరిగింది. మీరు అందరూ కూడా ఈ మెసేజ్ని, సందేశాన్ని ప్రతి ఒక్కరికి తీసుకువెళ్ళాలి. మీరు ఇక్కడ ఈరోజు ఒక 200 మంది 300 మంది హాజరయ్యి ఉంటే మీరు అందరూ ఒక 5 మందికి చెప్తే ప్రతి ఒక్కరికి మెసేజ్ పోతుంది. ఎందుకంటే 22 సెప్టెంబర్ నుంచి తగ్గించిన రేట్స్ వర్తిస్తున్నాయి. కాబట్టి ముందు షాప్లో ఉన్న ఐటమ్స్ మీద కూడా తగ్గించిన రేట్స్ ప్రకారం ఇప్పుడు అందరూ డీలర్స్, షాప్ కీపర్స్ ఎవరు కూడా తగ్గించిన రేట్స్ ప్రకారం, తగ్గించిన ధరల ప్రకారం దీన్ని ఇప్పుడు అమ్మాలి. దీని గురించి కూడా ప్రభుత్వం అందరికీ ఒక క్లియర్ పిక్చర్ ఉండాలి. దీనికోసం
మీరు మీకు ఇచ్చిన ఫ్లైయర్స్ చూస్తే ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మీ మొబైల్లో స్కాన్ చేస్తే మీ ఇంట్లో ఎవరైనా యువకులు మంచి మొబైల్ వాడేవాడు ఉంటే వీళ్ళు అడగండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ ఐటమ్ మీద రేట్ ఎంత తగ్గింది, మీకు ఎంత ఆదా వస్తుంది. అన్నిటి మీద కూడా రేట్ 18%, 12% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. కొన్ని ఐటమ్స్కి రేట్ 0% కూడా చేయడం జరిగింది. సో కొన్ని ఐటమ్స్ ఇప్పుడు మన శాఖాధికారులు మాట్లాడినప్పుడు చెప్పాడు, ట్రాక్టర్కి దాదాపు 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా కంపెనీ బట్టి రేట్స్ తగ్గింది. టైర్స్లో చూస్తే 6,000 వరకు సేవింగ్స్ ఇప్పుడు వస్తుంది. కాబట్టి రైతులందరికీ చాలా లబ్ధి పొందే అవకాశం ఉంది. బ్యాటరీ స్పేర్స్ కానీ ఇతర పరికరాల మీద కూడా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఇవన్నీ తగ్గించడం జరిగింది. ఇంకా ఈ మైక్రో ఇరిగేషన్ చూస్తే డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ పొందేవాడు చాలా మంది వాళ్ళ బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ కింద ఇప్పటి వరకు 12,000 కట్టి ఉంటారు. ఇంకా ఐటమ్ సప్లై కానివి బెనిఫిషియరీ లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి కూడా తగ్గిన జిఎస్టీ రేట్స్ ఇప్పుడు వర్తిస్తున్నాయి. వాళ్ళు ముందు కట్టిన డబ్బులు ఇప్పుడు తిరిగి ఇస్తున్నారు. ఈ రోజు కూడా 2-3 లబ్ధిదారులకి వాళ్ళు 12,000 కడితే దానిలో 7,000 రూపాయలు తిరిగి వాళ్ళ ఖాతాకి జమ చేయడం జరిగింది. ఈ రోజు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందు ఇచ్చిన డబ్బులు కూడా ఇప్పుడు మన రైతు సోదరులకి తిరిగి వస్తున్నాయి. కాబట్టి జిఎస్టీ రేట్స్ తగ్గించడం వల్ల అందరికీ చాలా లాభాలు ఉన్నాయి. మీరు అందరూ కూడా ఏదైనా పరికరాలు కానీ ట్రాక్టర్స్ ఇలాంటి ఐటమ్స్ కొనాలి అనుకుంటున్నారు, ఇప్పుడు ఇదే కరెక్ట్ సమయం. మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిఎస్టీ క్యాల్కులేటర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ క్యాల్కులేటర్లో మీరు ఐటమ్ చెప్తే ముందు ఎంత ఉన్నింది, తగ్గించిన తర్వాత రేట్ ఎంత అయింది. ఒక వెబ్సైట్ కూడా దీనికోసం లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజల్లో సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ తగ్గించిన జిఎస్టీ ధరల గురించి అవగాహన ఉండాలి. ఆ బాధ్యత మేము అధికారులు కాకుండా మీడియా మిత్రులు, మీరు అందరూ సామాన్య రైతులు కూడా అందరూ తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన కల్పించండి. ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని మీ కుటుంబాన్ని బాగుపరచండి. థ్యాంక్ యూ.